హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో మళ్ళీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేసామా, రండి. ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకొని ఆ రైస్ని పొడి చేసుకుందాం. ఆ పొడి రైస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 4 నిమ్మకాయలని రసం చేసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుందామండి. చూడండి, మొత్తం రైస్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని నూనె వేగాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. ఇవి వేగాక ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 కప్ పల్లీలు వేసుకొని వేగనిద్దాం బాగా. చూడండి, ఈ వేగాక ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకొని 2గా ముక్కలుగా చేసి ఇందులో వేసుకొని బాగా వేగనిద్దాం. వేగాక ఒక 2 కరివేపాకు రెబ్బలు తీసుకొని బాగా కడిగి ఇందులో వేసుకుందాం. బాగా వేగనిద్దామండి. చూడండి, ఇప్పుడు వేగాక ఒక టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకొని వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకొని వేగనిద్దాం. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని సిమ్లో ఒక 2 నిమిషాలు అలా ఉంచుకుందామండి. అప్పుడు ఒక అరోమాటిక్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక కొంచెం పోపుని ముందుగా పొడి చేసుకున్న రైస్లో వేసి కలిపేసుకుందాం. దాని తర్వాత మొత్తం పోపు వేసుకొని ఆ పోపుని రైస్కి బాగా పట్టేలాగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి లెమన్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.